ప్రతివారు లేఖనాలను తెరచి చూడాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 17 నుండి 23 వచనాలు చదువుకున్నాం, లేక 22 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాడు. వారు కూడి వచ్చినప్పుడు సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందునని అనవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమియూ మోపవలనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరునూ చెప్పుకొనలేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవెంతో గొప్ప దేవుడవు, మహామహిమ కలిగిన దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. మీ పిల్లలను మీ రెక్కల క్రింద బలపరచి భద్రపరచి క్షేమమునిచ్చే దేవుడవు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు తేటగా, సూటిగా, స్పష్టముగా మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో మనము తేటగా గమనిస్తూ వస్తున్న వాక్య సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన అమూల్యమైన విషయాలు తేటగా గుర్తించాలి. పౌలు రోమాకు వచ్చాడు అని, అతడి కావలిలో ఉన్నాడని, అతడు సైనికులతో కూడా ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడని మనం 16వ వచనాన్ని మనము గమనిస్తాం కదా. అవును, రోమాలో కూడా కొందరు సహోదరులు ఉన్నారని, వారు ఈయనను కలుసుకున్నారని, ఆనందముతో వారు కలుసుకున్నారని, సహవాసం వలన చక్కని ధైర్యం పౌలుకు కలిగిందని మనము చూచాం. రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందాడని, ఓ సామాన్య నేరస్తుని వలె పౌలు కూడా ఆ సామాన్య నేరస్తుని వలె ఆయన ఉండాలని అనుకున్న పౌలు రోమా పౌరుడు.
అతని మీద ఏ నేరము మోపబడకుండా తన ప్రవర్తనను బట్టి అర్థమైందని మనకు అర్థమవుతుంది. ఇతనిలో ఏ నేరము లేదు గనుక ఒక ప్రత్యేకమైన ఖైదీగా ఆయన్ను వారు నిర్ధారించారు. దానికి అధికారులు కూడా చాలా స్వేచ్ఛనిచ్చారు. అయితే ప్రజలు మాత్రం, కొందరున్నారు కదా యూదులు, వారు ఇబ్బంది పెట్టసాగారు. అయితే ప్రజలు నిరాటంకంగా అతని దర్శింప రావటానికి వీలుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ సంగతులు మనం వింటున్నప్పుడు పౌలు తన అనుభవంలో నిజంగా ఏ నేరము మోపబడలేదు అనడానికి ఎన్నో వచన ఆధారాలు ఉన్నాయి. 25వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి అన్నాడు. మరణమునకు తగినది ఏది లేదు అని మనం చూస్తాం. అందుకే 26వ వచనంలో ఏమీ కనబడలేదు, ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి నీ అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికి నీ రప్పించి ఉన్నా. ప్రజలకు లేదు, అధికారులకు లేదు ఇతడు తప్పిదము చేశాడనేటటువంటి ఆలోచన. మరి ఎందుకు ఇంత వీరు పనిగట్టుకొని పగబెట్టుకొని చేస్తున్నారు అనేదే మనం ఆలోచించాలి. 26వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఈ మనుషుడు మరణమునకైనను బంధకములనకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి. అధికారులు తమలో తాము మాట్లాడుకున్నారు. ఇతడు ఏం చేశాడు? మరణానికి తగింది గాని బంధకములకు తగినదే గాని ఏమీ చేయలేదు అని తమలో తాము వారు మాట్లాడుకునినట్లుగా మనం చూస్తున్నాం. 32లో అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పినట్లు మనము చూస్తాం. సరే ప్రియులారా, వాస్తవాలను తేటగా మనము గమనించాలి. అందువల్ల ఈయన ఏం చేశారు? ప్రత్యేక కావలిలో ఉంచారు అని మనము చూస్తున్నాం. ప్రత్యేక కావలిలో యూలీకి అప్పగించారు. ఆ యూలి ఈయనను ప్రత్యేక కావలిలో ఉంచడాన్ని బట్టి ప్రజలు ఆయనను దర్శించేటటువంటి అవకాశం కలిగినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, లేఖన భాగాలలో మనం ఆలోచన చేసినప్పుడు 16వ వచనంలో మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. ప్రత్యేకముగా ఉండడానికి ఆయనకు సెలవు దొరికినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఏది ఏమైనా దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఏ తప్పిదము లేదు అని వారే చెప్పారు. 17వ వచనంలో కదా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారమునకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను. అధికారులకు తప్పిదము లేదని అర్థమైంది, నాయకులకు తప్పిదము లేదని అర్థమైంది, శతాధిపతికి తప్పిదము లేదని అర్థమైనది. ఇంకా ఆయన మనస్సాక్షితో ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారమునకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినా. ప్రియులారా, పాపము లేదని తెలిసి కూడా, తప్పిదము లేదని తెలిసి కూడా మరి వీరు ఎందుకు ఈయనను ఇంత ఇలా శిక్షించడానికి, బాధించడానికి, శోధించడానికి ఇష్టపడుతున్నారు అంటే అంతే,
కొన్నిసార్లు నేరము లేకపోయినా నిందలు వేసి ఆయనను ఇబ్బంది పెట్టే సందర్భాలు మన జీవితాల్లో కూడా లేనిపోనివి కొన్ని అప్పుడప్పుడు కొందరు పుట్టిస్తూ అది ఎంతో సంతోషం అన్నట్టు సరదా అన్నట్టు ప్రియులారా కొందరు ఆలోచన చేసి ఒక బాధించాలి అనేటటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది. ఎంతమందిలో ఏ ఆలోచన ఉన్నా ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తే ఎక్కడైనా దేవుడు మనలను నిలబెడతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ఉపయోగిస్తాడు, ఆయన వాడుకుంటాడు అనేది ముమ్మాటికి మనము ఎరుగవలసిన సత్యం. ఈ 17వ వచనంలో మనం అదే చూస్తాం. యూదులలో ముఖ్యమైన వారిని పిలిపించి మాటలాడుట పౌలు కాలాన్ని దుర్వినియోగం చేయక వెంటనే రోమాలోని యూదులకు శుభవార్త అందించడానికి ప్రయత్నించినట్టుగా మనము చూస్తాం. 17వ వచనంలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాడు అని మనం చూస్తున్నాం. అవును, ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 1-3లో ఇతరులో ఉన్నటువంటి పట్టుదల ఏమిటి? తన స్వజనులు రక్షింపబడవలనన్న పట్టుదల అతనిలో ఇంకనూ రగులుచూ ఉండెను. ఇంత దూరం ప్రయాణం తీసుకొచ్చారు, దిగులు లేదు. ఆపదలు ఎదుర్కొన్నాడు, దిగులు లేదు. అపాయాల మధ్య వచ్చాడు, దిగులు లేదు. ప్రియులారా, ఆయన ఉన్న పరిస్థితిలో కూడా స్వజనులను రక్షించాలి. యూదులైన వారిని రక్షించాలి, బంధువులైన వారిని రక్షించాలి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి అని ఆలోచన. అందుచేత 3 దినములలోనే ఆ పట్టణములోని యూదా నాయకులను తన యొద్దకు పిలువనంపెను. వారి దగ్గరకు అతడు వెళ్ళలేకపోయాడు. వారితో, సహోదరులారా, నేను యూదులకు గాని వారి ఆచారములకు గాని వ్యతిరేకముగా ఏదీ చేయలేదు, వారికి నేను వ్యతిరేకము కాదు అని ఆయన స్వయంగా చెప్పాడు. 21వ వచనంలో మనం చూస్తే, అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచను లేదు. చూశారా? యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచలేదు. అసలు ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రియులారా, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, నీతిగా ఉన్నాడో దైవ లేఖనాన్ని బట్టి మనకు అర్థమయ్యే సత్యం. నిన్ను గురించి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు అని మాట్లాడారు. అవును, ఆయన తప్పిదము చేసుంటే ఈ జనులు అలాగూ చెప్పేవారు. అవును కదా? ఎందుకంటే పౌలు ఎలా ఉన్నాడు? 23వ అధ్యాయం మొదటి వచనములో పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. నేను కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుని అన్నాడు. మంచి మనస్సాక్షి గలవాడుగా దేవుని ఎదుట నడుచుకునే అనుభవాన్ని కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. 24వ అధ్యాయం 12వ వచనములో 24:12 దేవాలయములోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణములలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటయైనను
జనులను గూర్చి గుంపు గూర్చుట అయినను వారు చూడలేదు, వారు చూడలేదు అని చెప్పాడు. 13వ వచనములో, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమకి రుజువుపరచలేదు. చూడలేదు, నా మీద మోపిన నేరములలో రుజువుపరచను లేదు అని మాట్లాడాడు. కనుక పౌలు ఎంత ఫెయిర్గా ఉన్నాడో, క్లారిటీగా ఉన్నాడో, నేరము లేనివాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. 25వ అధ్యాయం 7వ వచనం. 25వ అధ్యాయం 7వ వచనం. మీరు కూడా బైబిల్ గ్రంథం చూస్తూ ఉండండి. 25వ అధ్యాయం 7వ వచనములో, పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. చూసారా ఎంత బాగుందో? ఏం జరిగిందండి? చుట్టూ నిలిచారు, భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. ఆరోపణలు ఎన్ని రానివ్వండి, నిరూపణ లేనప్పుడు నిర్భయంగా ఉండొచ్చు. అంతే కదండి? ఆరోపణలు ఎన్నో వస్తూ ఉంటాయి, నిరూపణ లేనప్పుడు మనము నిర్భయంగా ఉండగలుగుతాం. ఆ విధమైన శ్రేష్టమైన అనుభవాల్లోనికి మనము రావాలి. 26వ అధ్యాయం 30-31 వచనంలో అదే చెప్పారు. అతడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాటలాడుకున్నట్లు మనము చూస్తున్నాం. అయితే యూదులు నన్ను రోమా అధికారులకు అప్పగించెను గాని రోమీయులు నాయందు ఏ తప్పిదమును కనుగొనలేకపోయారు గనుక నన్ను విడుదల చేయగోరిరి అన్నాడు 18వ వచనం. నన్ను విడుదల చేయగోరిరి గాని, నన్ను విడుదల చేయగోరిరి గాని కొందరు ఏం చేశారు? 19వ వచనం, యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను అని చెప్పాడండి. ఎందుకంటే యూదులు అతనిని చంపాలని మానక ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. 19వ వచనములో, నా స్వజనుల మీద నేను నేరము మోపాలని కాదు, వారు కొందరున్నారు యూదులు నన్ను చంపాలని మానక ప్రయత్నించుచున్నందున పౌలు కైసరునకు విన్నవించుకుంటాను అని చెప్పవలసి వచ్చాను అన్నట్టు ఆయన చెప్పాడు. వారు రక్షణ పొందాలని, వారు దేవునికి మహిమకరంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. నిజమే కదా? యూదులైన వారు అనగా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారి మీద నేను నేరం మోపాలని కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో ఆ మాటనే మనము గమనిస్తాం. ఇశ్రాయేలీలు, యూదులు రక్షణ పొందాలి, అంతే నా ఉద్దేశం. అంతే తప్ప మరొక మాట అనేది నాకు లేదు అనే విషయాన్ని మనం చూడవచ్చు. అసలు నిజంగా వారు రక్షణ పొందాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. 24వ అధ్యాయం 17వ వచనంలో, 24వ అధ్యాయం 17వ వచనం, కొన్ని సంవత్సరములైన తరువాత అప్పగించుటకు వచ్చి తిని. ఏం చేస్తున్నాడండి? ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఒకటి, వారు రక్షణ పొందాలి అనే ఆలోచన. 2, వారి సంరక్షణ కొరకు దానద్రవ్యములను అందించాలి అనేది ఆయనకున్న ఆలోచన. అర్థమవుతుందండి? దైవ గ్రంథములో వ్రాయబడిన
ఈ సత్యాలు మనము గుర్తించాలని పౌలుకున్న భారం పౌలుకున్న భారం ఎంత గొప్ప విశేషమైనది. నా ప్రజలు రక్షణ పొందాలి, నా ప్రజలు సంరక్షణ కలిగిన వారుగా ఉండాలి అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అదే చెప్పాడు కదా 19వ వచనం 28-19. ఇందువలన నా స్వజనుల మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. వారి మీద నేరం మోపాలనే అభిప్రాయం నాకెందుకుంది? నాకు అది లేదు. వారి మీద నేరం మోపాలనే అభిప్రాయం నాకు లేదు. ఎందుకంటే వారు రక్షించబడాలి, వారు సంరక్షించబడాలి. ఎంత గొప్ప మాట! వారు రక్షించబడాలి, వారు సంరక్షించబడాలి. ప్రియులారా, ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మన మీద ఎవరిన్ని నేరాలు మోపినా, నిందలు మోపినా, చెడ్డ సమాచారాన్ని రోజు మానక బోధిస్తూ, ప్రకటిస్తూ, చాటిస్తూ ఉన్నా మనం మాత్రం వారి రక్షణ కొరకు, వారి సంరక్షణ కొరకు మనము ఆలోచన చేసేవారమై ఉండాలి. ఆ విధమైన అనుభవాలను కలిగి దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఎంత గొప్ప ఆలోచన అండి! ఇశ్రాయేలీలు మెస్సియా కొరకు నిరీక్షించిరి. ఆ నిరీక్షణ వలననే నేను సంకెళ్లతో బంధింపబడితనని పౌలు చెప్పాడు. నిజమే ప్రియులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు నేను గొలుసులతో బంధించబడిన కారణం ఏమిటంటే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం అన్నాడు 20వ వచనం. ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు గొలుసులతో బంధించబడ్డాను అన్నాడు. 26వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 26:6. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానం ఉన్నది కదా, ఆ వాగ్దానము కొరకే నేను విమర్శింపబడడానికి నిలువబడి ఉన్నాను. విమర్శించబడడానికిని, గొలుసులతో బంధింపబడడానికిని దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానమే. ఎంత గొప్ప మాట! దేనికైనా రెడీ. అందుకు వారన్నారు, యూదయ నుండి నిన్ను గూర్చి మాకు పత్రిక రాలేదు, అంతేకాక రోమాకు వచ్చిన యూదులు కూడా నిన్ను గూర్చి ఒక్క మాట అయినను చెప్పలేదని ప్రత్యుత్తరం ఇచ్చినట్లు 21వ వచనంలో మనం చూస్తున్నాం. అయినను ఈ విషయమై అభిప్రాయమని నీ వలన వినగోరుచున్నాం. నీ వలన మేము వినగోరుచున్నామయ్యా. ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము అని మాట్లాడుచున్నాం. 22వ వచనం. పౌలు సందేశమును, ప్రసంగములను మర్యాదగా వినుటకు వారు ఇష్టపడినట్లు చూస్తాం. ఈ మతభేదములను గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారని మాకు తెలియను. క్రైస్తవ్యమును గూర్చి వారికి తెలియను అన్నట్టు. వీరికి వ్యతిరేకముగా ప్రతి చోట మాట్లాడుకొనుట వారికి తెలియను. నిజమే, నేడు కూడా అదే. క్రైస్తవ్యమును గూర్చి ప్రతి చోట వ్యతిరేకము కనబడుతూనే ఉంది. మంచి చేయాలని చెప్పినా, మేలు చేయాలని చెప్పినా, ఉపకారము చేయాలని చెప్పినా, అసలు ప్రారంభము నుండి కూడా ఎంత మేలు చేస్తూ వచ్చారు ఈ సమాజానికి. ఒక విధంగా ఆలోచన చేస్తే మన ఇండియా దేశాన్ని చూడండి. ఇండియా ఒకప్పుడు ఎలా ఉండేది?
అనారోగ్యముతో ఉండేది. అందుకని మిషన్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలను అందించి వారికి ఆరోగ్యాన్ని అందేటట్లుగా ఓ ప్రక్కన ప్రభువును ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వైద్యము చేసేవారు. అనాగరికులుగా వారున్నారు. వారు చదువు సంధ్యలు లేని వారుగా ఉన్నారని చదువును ప్రవేశపెట్టిన వారెవరు? మిషనరీసే. ఎంత గొప్పగా మిషన్ హాస్టల్స్ అని, మిషన్ హాస్పిటల్స్ అని, మిషనరీ స్కూల్స్ అని, ఇలా ఎన్నో, ఒక్కటి కాదు రెండు కాదు, వారు తెచ్చి పూర్వచరిత్ర మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది. ఎంతో గొప్ప ఆలోచనను చేసినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు నిజంగా ఈరోజు మన దేశానికి వారు పెట్టిన చదువు, వారిచ్చిన ఆరోగ్యం, వారు అందించిన ఆహారం అని చెప్పొచ్చు. వారు మన దేశానికి రావడం, అక్కడక్కడ ఆనకట్టలు కట్టడం, ప్రజలకు పని కల్పించడం, పట్టెడంత అన్నం దొరికేటట్టుగా చేసిన వాళ్ళెవరు? ఈరోజు చూడండి, ఈ డెల్టా ఏరియా అంతా కూడా కాటన్ దొరగారు దేవుడు అని చెప్పని నోరుంటుందండి. నమ్మినా నమ్మకపోయినా గోదావరి జిల్లాలలో ఆయనను దేవుడుగా కొలిచే గ్రామాలు లేవా? పట్టణాలు లేవా? ప్రజలు లేరా? చెప్పండి. మరి ఆయన ఎవరు? ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకత. అసలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరైనా క్రైస్తవులు కనిపెట్టింది ఏది వాడకూడదు. నిజానికి ముఖ్యంగా చెప్పనా అండి, ఈవేళ మొబైల్ కనిపెట్టింది ఎవరండి? మొబైల్ కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. పేరుతో సహా చెప్పగలరు. కనిపెట్టి తన భార్య పేరు దానిని బయటికి తీసుకొచ్చాడు. తన భార్య పేరు హలో. తన భార్య పేరు హలో. అందుకే హలో 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 అయిపోయింది. ఏమండి, సెల్ ఫోన్ లేని ఇల్లుందా? ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల కంటే సెల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఒక్కొక్కరికి 2 3 ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ మట్టుకు మీకు 2 ఫోన్లు ఉన్నాయి నాకు తెలిసి. చేసేవి కొన్ని, పని చేయనివి కొన్ని, మొత్తానికి మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒకటే ఉందా? తొందరపడకండి, 2 కూడా వస్తుందిలే. ఈరోజు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? మరి కనిపెట్టింది ఎవరు? నిజంగా క్రైస్తవ్యం వద్దనుకుంటే, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఉండాలనుకుంటే మొబైల్ ఫోన్ వాడకండి. ఇంకా ఏ వస్తువు వాడకండి. ఏ వస్తువైనా కనిపెట్టింది క్రైస్తవుడేనండి. క్రైస్తవుడు లేకపోతే ప్రపంచం లేదో, క్రైస్తవ్యం లేకపోతే మానవ మనుగడ లేదు, తెలుసా? అంతటి విలువను దేవుడు క్రైస్తవునికి ఇస్తే ఇప్పుడు క్రైస్తవునికి వ్యతిరేకం ఎక్కడ చూసినా. ఆనాడు వ్యతిరేకమే, ఈనాడు వ్యతిరేకం. తప్పిదము లేకపోయినా కూడా ఆ రోజు అలాంటి వ్యతిరేకతలు కలిగినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, దైవ గ్రంథములో ఆలోచన చేసినప్పుడు ఎంత వ్యతిరేకతలు ప్రభు కూడా చెప్పారులేండి. లోకమందు మీకు శ్రమ కలుగును.
లోకం ఎప్పుడు దేవుని పిల్లల్ని ద్వేషిస్తూ ఉంటుందండి. శ్రమ పెడుతూనే ఉంటుంది. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి వారిని లోకం ద్వేషిస్తూనే ఉంటుంది. కనుక ద్వేషింపబడే ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా నిలబడితేనే రేపు దేవుని దగ్గర బహుమానం ఉన్నది. కనుక ప్రభు ప్రతీదీ ముందుగానే చెప్పాడు. అట్టి లేఖనాలను ఎరిగి ధైర్యంగా ఉన్నాడు. ఎవరు? పౌలు. ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడో చెప్పమని చెప్పాను, మీకు గుర్తుంది కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము దేవునితో ఉన్నవారమైతే ఎప్పుడూ ధైర్యమే. ఆ మాట చెప్పాడు కదా అపోస్తల కార్యముల గ్రంథములో. వీరెవరితో ఉన్నారు? 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. వారి ధైర్యాన్ని చూసి వారేమనుకున్నారండి? వారు ధైర్యాన్ని చూసి వారేమనుకున్నారు? వీరు యేసుతో కూడా ఉండిన వారు. అంటే యేసు ప్రభువును కలిగిన వారికి ధైర్యం. యేసు ప్రభు పిల్లల సహవాసం కూడా ధైర్యమే. కనుక ఈనాడు ప్రభు పిల్లలు దేనికైనా ధైర్యంగానే ఉండాలి. ధైర్యము చెడిన వారిగా ఉండకూడదు. మనము ధైర్యపరచాలి. మనము ధైర్యాన్ని నేర్పించాలి. ధైర్యాన్ని చూపించాలి. ధైర్యమే మాదిరిగా ప్రజలకు అందించాలి. ఆ విధంగా పౌలు తన యొద్దకు వచ్చిన వారి విషయములో ఆయన ధైర్యాన్ని నేర్పాడు. అదే వారిని ధైర్యపరిచారని వాడలో ఉన్నప్పుడు మనం విన్నాం. రోమాలో సహోదరులను చూసినప్పుడు ఆయనకు ధైర్యము వచ్చింది. దేవుని పిల్లలను చూచినప్పుడు ధైర్యము వచ్చింది. మరి అంతకుముందు ధైర్యం కలిగే ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని పిల్లలతో ఉన్నప్పుడున్న ధైర్యం వేరు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలుగా మనం ఎప్పటికీ కూడా ఎలా ఉండాలి అనంటే దేవునిని బట్టి ధైర్యవంతులుగా ఉండాలి. దేవునిని బట్టి ధైర్యవంతులుగా ఉండాలి. నిజంగా దైవ లేఖనాలలో వ్రాయబడిన మాటలు కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక తర్వాత 23 నుండి 31 పౌలు రోమాలు సువార్త ప్రకటించుట. క్రీస్తు శకం 60 నుండి 63 వరకు 3 సంవత్సరాలు అక్కడ ప్రకటించాడు. వారు ఒక దినము ఏర్పాటు చేయగా అనేక మంది యూదులు కూడి వచ్చారు. ఉదయము నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యమును గురించి ఆయన సాక్ష్యమిచ్చుచూ ఉండెను అని మనము చూస్తాం. సరే ప్రియులారా, దైవ లేఖనాలలో ఉన్న సంగతులు, మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. మంచిది. ఏదేమైనా ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో ప్రియులారా, ఎవరిన్ని నిందలు మోపినా, ఎవరిన్ని నేరాలు మోపినా రుజువు లేనప్పుడు మనము ధైర్యముగానే ఉండగలుగుతాం. మనము ధైర్యంగానే ఉండాలి. దేనికి దిగులు పడొద్దండి. దైవ ధర్మమును అనుసరించే వారిలో ఎప్పటికీ ధైర్యమే ఉంటుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని వాస్తవిక సత్యాన్ని మనము గుర్తెరుగుదాం. ఎక్కడ నిలబడవలసి వచ్చినా, మనం ఏమి మాట్లాడాలో మనకు తెలియకపోయినా ఆత్మదేవుడే మన పక్షంగా నిలువబెట్టి మాట్లాడిస్తాడు అనేది ఎన్నో కారణాలలో, ఎన్నో సందర్భాలలో మనము గుర్తించగలం. ప్రియులారా, ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని చేసినా మనం పౌలు వలె వారి రక్షణ కొరకు, వారి సంరక్షణ కొరకు ఆలోచన చేద్దాం కానీ వారికి కీడు చేసే ప్రయత్నం మనం ఎన్నడూ చేయకూడదు. వారి క్షేమాన్నే కోరదాం, వారి మేలునే కోరదాం. వారి మేలు అది మనకు మేలు అవుతుంది. వారి క్షేమం మనకు క్షేమం అవుతుంది. అవునా కదా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే
అది మీ క్షేమముగా మారును అని చెప్పాడా లేదండి? కాబట్టి ఎన్నో వచనాలు ఉన్నాయి. మనకు నష్టం కలుగజేయాలని చూస్తే రేపు ఆ గోతిలో వారే పడిపోతారు. మనకి ఇబ్బంది చేయాలని చూస్తే వారే ఇబ్బంది పడతారు. అప్పుడు వారికి తెలుసుద్ది, అయ్యో ఫలానా వారి విషయంలో మేము ఇలా చేశాం, మాది పొరపాటు, మాది తప్పు అని కొందరు గ్రహిస్తారు. కొందరు గ్రహించకుండానే ఆ, దాటిపోతారు, కాలం చెల్లుద్ది. ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, మనము ప్రభు పేరట స్వచ్ఛమైన హృదయము కలిగి, పవిత్రమైన మంచి మనస్సాక్షి కలిగి, దేవుని ఎదుట నిర్దోషులంగా ఉండి, ఎవరిన్ని దోషాలు మోపినా తల వంచి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, మనం ప్రభు బిడ్డలమని రుజువుపరిచే జీవితాన్ని, సాక్ష్యాన్ని మనము కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు నీవే. మా ఎడల జాలి చేసుకుని మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షంగా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రం. పౌలు జీవితంలో నుండి గొప్ప పాఠాలు మీరు మాకు నేర్పడానికి ఇష్టపడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మిగిలిన పాఠాన్ని ఇంకా మాకు నేర్చుకోవలసిన సత్యాలు నేర్పించి మహిమ పొందుతారని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు ప్రియుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.